కృపచూపుటకు రక్షించుటకు శక్తిగలవాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 8వ అధ్యాయం 22 నుంచి 39 వచనాల వరకు. మొదటిగా 22 నుండి 25 వచనాల్లో చూసినట్లయితే, శిష్యులతో కూడా యేసు ప్రభువారు ఒక దోణి ఎక్కి అవతల వైపుకు వెళ్దామని బయలుదేరారు. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణిని నీళ్లతో నింపేసింది. చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారని శిష్యులు భయపడ్డారు. యేసు ప్రభువారేమో నిద్రపోతున్నారు. అప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, ప్రభువా, నశించిపోతున్నామని ఆయనను లేపితే, ప్రభు లేచి గాలిని నీటిని గద్దించగానే, నీటి పొంగును గద్దించగానే అది ఆగిపోయింది. అప్పుడు ప్రభు శిష్యులను చూసి అడిగారు, మీ విశ్వాసం ఎక్కడా అని. ఇది చూసి శిష్యులు, ప్రభు ఆజ్ఞకు గాలి నీరు ఇవన్నీ లోబడుతున్నాయే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకరు చెప్పుకున్న సందర్భం ఇది. యేసు ప్రభు దేవుడా అని ప్రశ్నించే వారికి, యూదులకు యూదేతరులకు అందరికీ ఈ సంఘటనే సమాధానం. అవును, ఆయనే దేవుడు అని. యూదులకేమో పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు నీటి మీద తన అధికారాన్ని ఎన్నోసార్లు చూపించారు. అలాగే ఈయన తండ్రి కుమారుడు కరే వారు ఏకమై ఉన్నారు అని ఇక్కడున్న వారికి తెలియజేసే విషయం ఇది. యేసుప్రభు వారు కూడా నీటి మీద తనకున్న అధికారాన్ని చూపించారు. అంత మాత్రమే కాదు, మనందరికీ కూడా తెలియచేయబడవలసింది ఏంటంటే, సృష్టికర్తకే సృష్టి మీద అధికారం ఉంటుందని. ఈ విషయాన్ని మనం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సంఘటన చూసిన ఆ శిష్యులు అనుకున్నారు, ఈయన ఆజ్ఞాపించగానే గాలి నీరు లోబడ్డాయే అని. ఇది అందరికీ తెలియజేసే విషయం, ఆయనే సృష్టికర్త అని. కాబట్టి యేసుప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మనకు ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన పనిలేదు. ఇక్కడ శిష్యులు ఇంకా గుర్తుపట్టలేదు ఆయనలోని దైవత్వాన్ని. వారు ఇంకా అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు కూడా తన తోటి వారేనని. అందుకే వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, ఈయనెవరో, ఈయన ఆజ్ఞకు గాలి నీరు అన్ని లోబడుతున్నాయి అని. యేసుప్రభు అంటున్నారు, మీ విశ్వాసం ఎక్కడా అని వారిని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ తర్వాతే మనం వెంటనే జరిగిన సంఘటనను గమనిస్తే మనకు అర్థమవుతుంది, మనుష్యులు దేవుని దైవత్వాన్ని గుర్తించకపోయినా దయ్యాలు ఖచ్చితంగా గుర్తుపట్టాయి. ఆ తర్వాత వచనాల్లో వెంటనే వారు అవతలి ఒడ్డుకు దిగంగానే ఒక అపవిత్రాత్మ పట్టిన వాడు వీరికి ఎదురొచ్చి యేసు ప్రభుని చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచొద్దని కేకలు వేస్తే, ప్రభు ఆ మనిషిని విడిచి బయటికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించి, నీ పేరేంటి అని అడిగారు. అప్పుడు మేము చాలా మంది ఉన్నాం గనుక సేన అని చెప్పి యేసుప్రభుని అవి బతిమాలుకుంటున్నాయి, మమ్మల్ని పాతాళంలోనికి పోటకు ఆజ్ఞాపించొద్దు అని. ఆ పందుల మందల్లోకి పంపమని అడిగితే ప్రభు ఆ విధంగానే సెలవిచ్చారు. శిష్యులైతే ఆయన ఎవరో గుర్తుపట్టలేదు, కానీ దయ్యాలు ఆయన చూడగానే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటూ సర్వాధికారం గలవాడని గుర్తించాయి. గనుకనే పాతాళంలోనికి పంపొద్దు అని బతిమాలుకుంటున్నాయి. దేవుడు ఒక్కడే, కానీ దయ్యాలు చాలా ఉంటాయి. సత్యం ఒక్కటే, అబద్ధాలైతే చాలా ఉంటాయి. సత్యం ఒంటరిగా నిలిచిన అబద్ధం ఎప్పుడూ ఇంకొన్ని అబద్ధాలను తోడు చేసుకుంటుంది. ఎందుకంటే అది ఒంటరిగా నిలవలేదు కాబట్టి. యేసుప్రభు వారు ఆ పవిత్రాత్మలన్నిటినీ పందుల మందులోకి పంపితే అవన్నీ సరస్సులోకి పరిగెత్తి ఊపిరి తిరగక చనిపోయాయి. ఇదంతా చూసిన ఊరి వారందరూ తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకున్నారు. వెంటనే ప్రభు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది, ప్రభు ఎవరి జీవితంలోనూ ఏది బలవంతంగా చెయ్యరు అని. ఆయనకి ఎంతో క్షేమాన్ని ఇవ్వాలని, మనల్ని బాగు చేయాలని ఎంతో ఆశ ఉంది. ఆయన పనే అది. ఆయన అది చేయడంలో చాలా సంతోషిస్తారు. ఎవరినైనా బాగు చేయటంలో, ఎవరినైనా స్వస్థపరచటంలో, ఎవరినైనా బంధకాల నుంచి విడిపించటంలో మన ప్రభు ఎంతో సంతోషించే దేవుడు. ఆయనే ఆ పని చేయగలడు కూడా. కానీ మనం అనుమతిస్తేనే ఆ కార్యం జరుగుతుంది. అందుకనే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయరు. ఆయన ఎప్పుడు ఎవరి మీద బలవంతంగా రుద్దే దేవుడు కాడు. ఇంత జరిగిన ఆ ఊరి వారు తమ పాపాలను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ వారు తమన్న స్థితిలోనే ఉండటానికి ఇష్టపడ్డారు. అదే పేతురు అయితే, పేతురు దోణిలో ఉన్నప్పుడు ప్రభువు గొప్ప చేపల రాసిచ్చారని చెప్పి, ప్రభువా, నువ్వు నాకు ఇంత మేలు చేయడానికి నేను అర్హుణ్ణి కాను, నేను పాపాత్ముని, నన్ను విడిచి వెళ్లిపోమని చెప్పాడు. కానీ ఎప్పుడైతే తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని పట్టి పేతురు తాను తగ్గించుకున్నాడో, ప్రభు అతన్ని విడిచి వెళ్లిపోలేదు, కానీ అతని పాపాన్ని క్షమించారు. కానీ ఇక్కడ ఈ ఊరి వారున్న స్థితిలోనే వారు ఉండటానికి ఇష్టపడ్డారు, గాని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. వారి పాపమేంటో తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోక తప్పలేదు. ఇంకా అక్కడ పాపక్షమాపణ అవసరం లేని చోట ఇంకా ఆయన నిలవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆయన వచ్చిందే తన ప్రజలను తన పాపముల నుండి రక్షించటానికి. కాబట్టి ఎక్కడ పాపక్షమాపణ అవసరమని ఎవరైతే వేడుకుంటారో వారి దగ్గర ప్రభు నిలిచిపోతారు. ఇక్కడ ఈ అపవిత్రాత్మల నుండి విడిపించబడిన, స్వస్థపరచబడిన ఆ వ్యక్తి యేసయ్యతో కూడా తనను ఉండనిమ్మని చాలా బ్రతిమలాడుకున్నాడు. కానీ యేసుప్రభు అతనికిచ్చిన ఒక పనేంటి అనంటే, ఒక మిషన్ ఏంటి అనంటే,
అంటే, వెళ్లి నీ ఇంటి వారికి గొప్ప కార్యాలన్నింటినీ తెలియచేయమన్నాడు. అతను ఇంకా గొప్ప కార్యం చేశాడు. అదేంటంటే తన ఇంటి వారికి మాత్రమే కాదు గాని తన పట్టణం అంతా కూడా ప్రకటించారు అని రాయబడింది 39వ వచనంలో. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా దేవుడి దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకుంటాం, కానీ ఎంతమందికి ఈ విషయాలను ప్రకటించగలుగుతున్నాం? నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆ గొప్ప సమాధానాన్ని, నిరీక్షణని పొందుకున్న మనము ఆయనను గురించి మాట్లాడకుండా ఉండలేం. మాట్లాడట్లేదు అని అంటే నిజంగా ప్రభువుని గురించిన సత్యానుభవంలోకి పూర్తిగా రాలేదని అర్థం. ఇంకా ఈ ధ్యాన భాగం అంతట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తుఫానులు లేని అంటే సమస్యలు లేని జీవితాలు ఎవరికీ ఉండవు. కానీ ఆ సమస్య వల్ల కలిగే భయము మన విశ్వాసాన్ని ముంచివేయకూడదు. ఇక్కడ శిష్యులు దోణి మునిగిపోలేదు, కానీ అప్పటికే వారి విశ్వాసం అయితే మునిగిపోయింది. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 2వ వచనంలో వాక్యము ఈ రీతిగా ఉంది, నీవు జలములలో బడి దాటినప్పుడు నీకు తోడై ఉండును అని. ఆ వాక్యమే ఈ రోజు శరీరధారి అయి వారి మధ్యలో ఉన్నాడు, కానీ వారి అవిశ్వాసము చేత గుర్తించలేదు. సమస్యలు ఎన్నున్నా ఏదైనా సరే విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి మాత్రం మనం రాకూడదు. ప్రభు వాక్యాన్ని గట్టిగా చేత పట్టుకుంటే నిజంగా భయపడాల్సిన అవసరం లేదు. అంతం వరకు ప్రభు మనలో కోరుకునేది ప్రేమ, విశ్వాసమే. యేసు ప్రభు ఉన్న చోటు ఉండాల్సింది విశ్వాసమే. విశ్వాసం లేని చోట ఆయన నిలవలేడు. ఆ ఊరి ప్రజలందరూ చూసింది ఒక్కటే, పందులు మునిగిపోయాయి, ఆస్తి నష్టం జరిగిపోయిందని. కానీ దేవుడైతే ఒక ఆత్మకు ఆయన ఇచ్చే అపారమైన విలువ ముందు ఇవన్నీ ఆయనకు ఒక లెక్క కాదు. దానికోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఒక ఆత్మ కూడా నశించిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రణాళిక మనమందరము రక్షించబడాలి అని, ఆయనతో కలిసి యుగయుగాలు జీవించాలి అని. మరి మనం అందరం ఆయన చేతి పనివారం కదా. ఆయన చేత్తో మనల్ని చేసుకున్నాడు. ఆయన శ్వాస మనలో ఊదాడు. ఆయన ఆత్మ మనకిచ్చాడు. కాబట్టి ఆయనకే ఉంటది ఆ బాధ్యత, మనల్ని రక్షించే బాధ్యత. అందుకే ఆయన వచ్చి మన కోసం చనిపోయారు. మనుషులు భౌతికమైన వాటికి ఎంతో విలువనిస్తారు, కానీ దేవుడైతే ఆత్మకు విలువ ఇస్తారు. తన ప్రాణానికి ప్రాణంగా మనల్ని ప్రేమించారు. అందుకే తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించగలిగారు. అందుకే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన సంగతులను వారు తెలుసుకోవాలని, వారి ఆత్మ తిరిగి జన్మించాలి అన్నది ప్రభువుకున్న ముఖ్య ఉద్దేశం. వాటి ముందు ఈ ఉద్యోగాలు, ఈ సంపదలు, ఈ కష్టాలు, ఈ సంతానం లేనితనం, లేకపోతే వివాహాలు కాకపోవడం, ఇవన్నీ ఆయనకు లెక్క కావు. అవన్నీ భౌతికంగా ఎలాగైనా అందరికీ జరుగుతూనే వస్తాయి. ఉన్నా లేకపోయినా అది ఈ భౌతికమైన విషయాలు లెక్కకు రావు. ఆత్మే యుగయుగాలు జీవించవలసింది. కాబట్టి ఎవరైనా, ఎంతటి వారైనా ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టక తప్పదు. ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఏ దారికి వెళ్తుందో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని గురించిన సంగతులన్నీ కూడా మన గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. ప్రభు వాటి సంగతులన్నీ మనకు బోధించారు. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మనమే, ఏ వైపుకు వెళ్ళాలి అన్నది. మనిషి ఎలాంటి బంధకాల్లో ఉన్నా కూడా వాటి నుంచి విడిపించగలడు మన ప్రభు. ఆయన ఉన్న చోట స్వాతంత్రం ఉంటుంది. యేసు ప్రభు ఉన్న చోట తుఫాన్ లాంటి సమస్యలు ఉండినప్పటికీ దానిలో మునిగిపోనివ్వకుండా ఆయనే మనల్ని ఎంతగానో రక్షించి కాపాడతారు. తన ప్రాణమే ఇచ్చి మనల్ని రక్షించిన వాడు. అలాంటి వాడు మనల్ని విడిచిపెడతాడా? అందుకే ప్రతిదానికి మనం భయపడకుండా దేవుని మాట ప్రకారం జీవిస్తే అంతా క్షేమంగానే ఉంటుంది. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన సంగతులన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవిత ప్రయాణంలో మేము కూడా చాలా వాటికి భయపడిపోయి, అయ్యా నీ మీద ఆధారపడటం మానేసి నలుదిక్కులు చూస్తా ఉంటాము. కానీ అసలైన విషయం, నీ మీద విశ్వాసం ఉంచితే చాలు, ఎలాంటివైనా నీ మాటకు నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, అవన్నీ కూడా సమసిపోతాయన్న సంగతిని మాకు తెలిసి కూడా చాలా సార్లు వాటిని బట్టి మేము బ్రతకలేకపోతున్నాం. దయచేసి కావలసినంత బలాన్ని, శక్తిని, వివేచనను, జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, దయచేసి ప్రతి విషయంలోనూ నీ చిత్తాన్ని కనుగొని దాని ప్రకారం బ్రతికే కృప మాకు దయచేయండి. మాలో ఎవరమైతే బంధకాలలో ఉండిపోయామో అట్టి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు ఆ సేనాదయం పట్టిన వారిని ఎలాగైతే విడిపించావో ప్రవ్వా, అలాంటివి తెలియక ఎంతమంది అటువంటి బంధకాల్లో ఉన్నారో అటు వారందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రవ్వా, విడిపించి స్వస్థ చిత్తుల్ని చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేయమని ఆయన నిన్ను బ్రతిమాలుకుంటూ ఈ మనవులన్నీ యేసుప్రభు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.